హల్లెలూయా. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. ఈ మందిరం గురించి ఈరోజు ఈ ఆల్నైట్ గురించి సాక్ష్యం అన్నమాట. ఈ మందిరము చాలా అంతా అయిపోయింది. కొంత పనిలో పాపం దీన్ని కన్స్ట్రక్షన్ చేసి ఆయన చనిపోయారు. అప్పుడు మేము చర్చి కాంపౌండ్కి వెళ్తుంటే ప్రతి సండే చెప్పేవారనమాట, బ్రదరు టీఎన్జిఓ చర్చ్ ఆగిపోయింది, ఎవరైనా రిపేర్ చేస్తారా అని. మా సార్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు, ఖాళీగా ఉన్నారు. సరే చేద్దామని అడిగితే చేద్దామా బావ అంటే చేద్దామన్నారు. అంటే సరే చేయటమే కాదు అమౌంట్ కూడా పెట్టాల్సి వస్తుంది అన్నారు. సరే చేద్దామని నిర్ణయించుకున్నాం కదా అని సరే మందిరం చూడటానికని వచ్చాం. వస్తుంటే ఒక వ్యక్తి గేదెలు కాచుకుంటే వెళ్తూ అన్నారు, ఆ మందిరంని రిపేర్ చేయొద్దు, మందిరంలో చేయొద్దు అన్నారు. చాలా ఇదిగా ఉంది. అంటే దేవుని కార్యం చెయ్యాలి అంటే వద్దు అంటే సాతానే కదా, చెయ్యాల్సిందే అని నేను పట్టుకొని ప్రార్థన చేశా. బయట నిలబడి ఎట్లయినా చేయాల్సిందే అని ప్రార్థన చేసి 5 monthsలో అయిపోవాలనుకొని ప్రార్థన చేశాను. 4 monthsలోనే అయిపోయింది. కానీ ఏ టైంలో అయితే నేను అవ్వాలనుకున్నానో ఆ టైంకే ఓపెనింగ్ అయిపోయినాక ఈ సాక్ష్యం చెప్పడానికి నాకు అసలు మందిరంలో అవకాశం ఇవ్వలేదు. అసలు చాలా ఎప్పటి చెప్పాలని అంటే దేవుడు అంటారు కదా, నా పని చెయ్యి నీ పని చేస్తాను అని మందిరం పని. అసలు మేము అమౌంట్ కట్టలేని పరిస్థితి, బ్యాంకు లోను చాలా టైట్లో. ఎవరైనా ఒప్పుకుంటారా? నా హస్బెండ్ అయితే ఒప్పుకున్నాడు. అందుని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. తను ఒప్పుకొని తను పెట్టి నువ్వు పెట్టు, ధైర్యం చేపెట్టు, ఎందుకంటే వినుట వల్ల విశ్వాసం కలుగుద్ది. ఆయన పని చేస్తే ఆయన మన పని చేస్తారు అని చేశాం. ఒక 6 months ఈఎంఐస్ కట్టడం ఆపేసి కన్స్ట్రక్షన్ పెట్టి మొదలు పెట్టాక ఒక అడుగు మనం వేస్తే 10 అడుగులు ఆయన వేపిస్తారు అన్నది నిజమండి. ఆయన పనిలో మేము అలా మా దగ్గర ఉన్న అమౌంట్తో స్టార్ట్ చేశాక కొంత మోహన్ రావు గారు, జయకర్ అంకుల్, ఇంకా కొంతమంది అమౌంట్ ఇచ్చి ఇంత సుందరంగా తీర్చిదిద్దడానికి నా భర్త చేతుల్ని వాడుకున్న ఆ దేవునికే స్తుతి మహిమ కలుగును కాక. ఎంతో అందంగా తీర్చిదిద్దాం. అయిపోయిన తర్వాత మా సార్ అన్న అడిగేది ఏంటంటే, నువ్వు ఆయన పని చేస్తే మన పని చేస్తా అన్నావు. 2 months అవుతుంది అయిపోయి, ఎమ్స్ కట్టే పరిస్థితి లేదు, ఏవి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నువ్వైతే ఏం కొనగొద్దు, ఏం అడగొద్దు. అప్పుడు ఐగుప్తీలు అలాగనే కదా గొనిగి అట్లా చేసి 10 అద్భుతాలు చూసి కూడా వాళ్ళు గొనిగి వెళ్ళలేకపోయారు కదా. మనం అనుకుంటాం అగో వాళ్ళు అలా చేశారు, అయ్యో మనం ఇన్ని అద్భుతాలు చూస్తే మనం అలా కానీ మనం కూడా పొందుకున్న వాళ్ళమే కదా ఉంటాం. అయినా మనకి అపనమ్మకం. ఇప్పుడు బ్రదర్ చెప్తారు, మీరు అడిగితే పొందుకుంటారు. ఎప్పటి నుంచో మనం పొందుకున్నా కూడా నువ్వు చెయ్యి నేను నమ్ముతామంట. ఆయన ఏమంటాడు, నువ్వు నమ్ము నేను చేస్తా అంటాడు. అసలు బైబిల్లోనే ఉంది కదా, అయినా మనం నమ్ము. సరే అలా నువ్వు ఏం మాట్లాడొద్దు, నువ్వు కాముగుండు, నువ్వు ఆయన ఇచ్చినవే మనం పెట్టింది, మనం కొద్దిగా పెట్టి నువ్వు మిగతాలు ఇచ్చారని నువ్వైతే మాకు గొనిగితే రావు. నేనేం చేస్తా చెప్పండి? ఏదైనా నీతిగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, విశ్వాసంతో. బ్రదర్ ఏమంటున్నాడు, 4 మాటలు పలకటం కష్టమా? పలికితే అవుతుందా? మా బ్రదర్స్ వాళ్ళు పలికితే అవుతుందా? ఉపవాసాలు ఉండి ఏడ్చి ఇన్ని చేస్తే అవ్వట్లేదు, పలికితే అవుతుందా అని అంటారు. బైబిల్లోనే ఉంది కదా, ఏమైనా కొత్తగా కనిపెట్టారా జయశివ బ్రదర్? మార్కు సువార్తలో 11వ 9వ ఉన్నాయి కదా, అడుగుడే మీకు ఇవ్వబడని. అయినా మనకి అవిశ్వాసం. మా వాళ్ళకి చెప్పాను, సరే నువ్వైతే కాము, నువ్వేమై కొనగొద్దాను. కరెక్ట్గా 9 నెలలకండి మరియా తల్లి అద్భుతం చూసినట్టుగా ఆత్మని. కానీ మేము ఎంత అమౌంట్ పెట్టామో 10 లక్షలు వచ్చింది కానుక. హల్లెలూయా! ఈ మందిరానికి పెట్టిన అమౌంట్ వచ్చిందండి. దేవుని పనిలో నువ్వు ఏం పెట్టినా ఆ విత్తితే నువ్వు 100 ప్రతిఫలం తప్పకుండా చూస్తామండి. అది నాకు బాగా నమ్మకం. అదే విశ్వాసంతో జాషువా బ్రదర్ వాళ్ళని మేము ఆన్లైన్ ఫాలో అవుతున్నప్పుడు
ఒకసారి సిస్టరు ఇట్లా మైక్ పట్టుకొని పాడుతుంది ఒక బస్ స్టాండ్ సెంటర్లోనూ రైల్వే స్టేషన్లో. ఒకళ్ళు వాయిస్తున్నారు, ఎవరు పట్టించుకోకుండా వెళ్తున్నారు. అప్పుడు కొంచెం ఫాలో అవుతున్నాను, కానీ అంతగా కాదు. ఎట్లయినా ఆ ఫ్యామిలీని నేను నా వంతు నేను వారికి సహకరించి వారి ఎంత ఇదో ఆ పలకటం వల్ల ఉన్న అద్భుతం తెలుసుకోవాలి, వాళ్ళని ఇంకా పరిచయం చెయ్యాలి. వాళ్ళు ఎవరు పట్టించుకోకుండా వెళ్తున్నారు కదా, అస్సలు నా వంతు నేను చెయ్యాలి ప్రభువా, నేను చెయ్యాలి. ఎలా ఎలా అనుకుంటున్నాను అంతే. అలా అనుకున్నప్పుడు శృతి సువాసన అని చెప్పి హెలెన్ సిస్టర్ పెట్టినప్పుడు వెళ్ళాను. వెళితే మా వాళ్ళంతా తెలియాలి. శృతి సువాసన అంటే ఒక పావు గంట చెప్తారు, 20 నిమిషాలు స్పీచ్ చెప్తారు, ఎక్కువసేపు చెప్పరు. నైట్ అంతా మా వాళ్ళు బాగా వినాలి, మా రిలేటివ్స్ చుట్టుపక్కల వాళ్ళు అని. అంటే ఆన్లైన్ పెట్టేయాలి మన దగ్గర అన్నప్పుడు అడగంగాలోనే బ్రదర్ ఒప్పుకున్నారు. అంటే కొంచెం అన్నారు హైదరాబాద్ రారాదండి అమ్మా అని. మళ్ళీ చూద్దాం మరి కొద్దిమంది కోసమే. ఇప్పుడు అసలు ఈ సంఘ సభ్యులే 50 మంది ఉన్నారు, నేను పిలిచాను ఎంత సరే. సాతాన్ ప్లాన్స్ ఉన్నాయి, రాలేదు. ఒక్క రోజులో రారు మనం పిలిచినా. కానీ సరే చూడండి, ఫాలోవర్స్ అంతా వచ్చాం. ఆయన విలువ గౌరవం ఉన్న వాళ్ళం, తెలిసిన వాళ్ళం. ఎక్కడి నుంచి అండి, భద్రాచలం నుంచి వచ్చారు, విజయవాడ నుంచి కూడా వచ్చారు. ఆపుతాడా అని? ఇదంతా నిండిపోయే రోజు ఒకరోజు వస్తుంది, ఏది ఆపలేడు. అప్పుడు మా ఇంట్లో పెట్టించాను ఆన్లైన్. ఆయన పెట్టించినప్పుడు వాణి ఆంటీ, ప్రభాకర్, ఇంకా ఈ చర్చ్ మెంబర్స్ అంతా పిలిచాం. వాళ్ళకి ఎంత నచ్చిందంటే అసలు టైమే తెలియలేదంట. హల్లెలూయా. ఇప్పుడు అభిషేకం ఉన్న దైవజనుడు, ఇప్పుడు మనం అసలు కావాలంటే మనం పిలిపియగలమా అండి? మనం కొన్ని వేలు పెట్టి అలాంటిది వచ్చి ఆయన తను పొందుకుంది మనందరికి ఇవ్వాలి అని, మనం కూడా హెల్ప్ చేయాలని. వాళ్ళు తెలుసుకోవట్లేదు, ఏం చేద్దాం. మనం ఒకప్పుడు తెలియనప్పుడు అలాగే ఉన్నాం. చెప్పాలి, ఒక 10 సార్లు చెప్పి తీసుకురావాలి. ఆయన చేయాలి. మన ప్రయాస వాళ్ళ ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలంటే మనం ఒక 10 మంది చెప్పాలి. ఆంటీ ఏమన్నారంటే అసలు ఎంత బలంతో హెలెన్ సిస్టర్ని అడిగితే అక్కడ అసలు పెట్టడానికి కుదరదు, అసలు వేరే ఎట్లా రానియరు సిస్టర్ అని అన్నారు. ఏ తీరిగైనా టీఎన్జీలో పెట్టేయాలి. నాకు ప్రేరేపణ వస్తుంది, మందిరంగా అనిపిస్తుంది. అసలు ఎలా ఫాలో అవ్వాలి నాకు అర్థం కాలేదు. అప్పుడు వాణి ఆంటీ అండి అసలు ఒక దెబోరాలాగా ఒక న్యాయం, తను చేసేది న్యాయము అని తీర్పు ఇచ్చేశారు. ఆత్మలోకంలో అయిపోయింది రజని, ఆన్లైన్ పెట్టిచ్చేస్తున్నాం అన్నారు. హల్లెలూయా, పెట్టిచ్చేస్తున్నా అన్నారు. ఎంత ఒక కొన్ని అసలు ఎవరిని అడిగారు, ఏం చేశారో నాకు అసలు ఏం తెలియదు. అయిపోయింది ఆత్మలోకంలో అయిపోయింది రజని, ఆన్లైన్ జరుగుతుంది అన్నారు. ఆ తర్వాత కొన్ని సమస్యలు వచ్చాయి. ఆగిందా అండి? ఆగిందా? ఆపగలడా? రాంగ్లోనే కరెంటు పోయింది. కొన్ని ప్లాన్స్ ఉన్నాయి ఈ మందిరం. లేదా ఆ రోజు మేము రిపేర్ చేసేటప్పుడు చాలా నాకు చూపించింది ఉంది సాతాను. వాడేం చేయలేడు, వాడు తోక, వాడి తలకాయ పగిలిపోయింది కదా. అసలు మనం ఎందుకు భయపడాలి? ఇప్పుడు చూడండి ఆ సిస్టర్ ఎంత ధైర్యం, ఆ బ్రదర్ మాటలు వింటున్నప్పుడు ఎంత ఉజ్జీవంగా ఉంటుంది, ఎంత ధైర్యం అనిపిస్తుంది. అసలు వాడు మన ఏమి అసలు చేయలేడుగా. రాంగ్లో కరెంటు పోయింది, ఏమవుతుంది ప్రార్థన చేసి, ఇప్పుడు ఏమైంది అసలు ఆగిద్దా? వాడు ఏమీ ఆపలేడు. ఈ మందిరం ఖమ్మం జిల్లా క్రీస్తు జిల్లాగా మారి తీరుతుంది. హల్లెలూయా. మందిరం మొత్తం నిండిపోతుంది. మనం అందరం సహకరించాలి. ఒక్కళ్ళం ఒక 10 మందిని పిలవాలి. మనం అందరం కలిసి పోయేటప్పుడు చైర్స్ అన్ని సర్ది మందిరం కూడా చేయాలి. పని చేస్తే మంచి పని చేస్తారండి. మందిరం ఊడ్చినప్పుడు ఒకసారి ఆ సంవత్సరం మాకు పాప పుట్టింది, మేము ఇల్లు కొనుక్కోగలిగాం. మనం వెళ్ళేటప్పుడు ఈ చైర్స్ అన్ని సర్ది క్లీన్ చేసి మనం వెళ్తే మంచి జరుగుతుంది. అలాగే ఆ మంచిగా నెక్స్ట్ ఆన్లైన్కి ఒక 10 మందికి మనం చెప్పి తీసుకురావాలి. మందిర సభ్యులు కొంతమంది రాలేదు, దీంట్లో చీలక పెట్టాడు సాతాను. వాడు ప్లాన్ స్కూల్ పోతాయి, ఇక్కడ ఆరాధన జరుగుతుంటే వాడేమీ చేయలేడు. ఆగుతుంది? ఏది ఆగదు. అలాగా మందిర నిర్మాణ పని ఆన్లైన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఏమంటున్నాడు? మనం ప్రార్థన చేయాలంటే 4 మాటలు పలకమని జయశో బ్రదర్ చెప్తున్నారు. నేను ఒకసారి విన్నా, ఏమంటారంటే దైవజనులు 4 కోట్లు సంపాదించుకోవడం అంటే 4 ప్రార్థనా పరులు సంపాదించుకోవడం మంచిదంటారు. 4 ప్రార్థనా పరులు, మన ప్రార్థన మనకే బోర్ కొడుతుంది, మనం చేసుకోలేం కదా. 4 మన కోసం చేస్తారా అండి? ఈజీగా చెప్తాం ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని, చేస్తారండి వాళ్ళు? అసలు మనకే బోర్ అనిపిస్తుంది. ప్రార్థన అంటే ప్రసవ వేదన అనిపిస్తుందంట.
కన్నీటి ప్రార్థన ఉంది బైబిల్లో, చేస్తామా? కొంతమందికి కన్నీరు రాదు, అసలు నాకు కూడా రాదు. ఉపవాస ప్రార్థన మంచిదంటారు, చేస్తున్నావా? అసలు ప్రార్థన చేయని వాళ్ళు లేరా అండి మన క్రైస్తవుల్లో లేరా? ప్రార్థన అంటే బోరు, కష్టం. కానీ కళ్ళు తెరుచుకొని 4 మాటలు పలకటం ఎంత ఈజీ చూడండి. ఆ సిస్టర్ చెప్తుంటే ఆ కాలు నెప్పిపోయిందంట. హల్లెలూయా! ఇలా మనం పలికి మనం అద్భుతాలు చూసి మనం పలికించగలగాలి. అంటే మన క్రైస్తవులకి ఎంతో బలమైంది ఈ ఉద్యమం. జాషువా బ్రదర్ని మనం ఖమ్మం జిల్లా మొత్తం నడిపించాలి, లేదా మీటింగ్ అయినా పెట్టాలి. మనం అందరం కలిసి ఏదో చెయ్యాలి, అవునా కదా? బాగా మనం గట్టి పట్టాలి, ఇలా వదిలిపెట్టొద్దు అనా? చూడు అయిపోయింది 4 మాటలు. అంటే మనం 4 పని చేసుకుంటా పలకొచ్చు, డ్రైవింగ్ చేసుకుంటా పలకొచ్చు, వంట చేసుకుంటా పలకొచ్చు, వ్యవసాయం చేసుకుంటా, కళ్ళు తెరిచి చేయొచ్చు కదా అండి. ఈజీగా లేదా? ఎంత ఈజీగా ఉంది. మన దేవుడు ఎంత గొప్పవాడు అసలు మనం పొందుకొని మనం చూపించాలి. మనం వాళ్ళని దేవుడు ఏం చేయట్లేదని మనం తాళి కట్టుకుంటున్నాం, మనం వాళ్ళని ఫాలో అవుతున్నాం. మన సమస్యలకి పరిష్కారం మనం చూడగలిగినప్పుడు వాళ్ళు మనని ఫాలో అవుతారు, మనం వాళ్ళకి చెప్పగలుగుతాం, అవునా కదా? ఒక 10 మందిని మనం నడిపించగలుగుతాం. ఇంత ఈజీ ఇది జాషువా బ్రదర్ తను దేవుడు మాట్లాడిన ద్వారా మనకి తను పొందుకుంది, మనకి చెప్పారు, మనం పలికి మనం పొందుకుంటున్నాం. ఇంకా మనలోనే మన చుట్టాల్లో పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, చాలా సమస్యలు లేరా అండి? వాళ్ళకే చెబుదాం. చెప్పి మరి నెక్స్ట్ టైం జరిపించాలి అంటే మన అందరి సహకారం చాలా అవసరం. ఇలా వచ్చి ఆయన ప్రయాస చాలా ఖర్చు పెట్టుకొని హైదరాబాద్ నుంచి ఎంత టైం స్పెండ్ చేసి వచ్చారు. మనమందరం కూడా చాలా వచ్చాం. మరి వాణి ఆంటీ, ప్రభాకర్ అంతా కూడా చాలా కష్టపడ్డారు. మందిరం, ఇంత సుందరమైన మందిరం మన చేతిలో ఉంది, దీన్ని నింపాలి అన్నా కూడా అది మనం పలికితే అవుతుంది. మీరందరు నెంబర్స్ ఇస్తే నేను మాట్లాడి చూసుకొని మనం ఖమ్మం జిల్లాని ఏం చేద్దాం, క్రీస్తు జిల్లాగా మార్చాలి. హల్లెలూయా! ఉందా? ఎవరికి ఇంట్రెస్ట్ ఉందా? జాషువా బ్రదర్ అంటే ప్రేమ ఉన్నవాళ్ళు, గౌరవం ఉన్నవాళ్ళు, యేసయ్య అంటే ప్రాణం అన్నవాళ్ళు ఎత్తండి, నెంబర్స్ ఇచ్చి వెళ్ళండి. ఈ ఉద్యమం ఆగొద్దు, ఈ మందిరం పట్టకూడదు, ఇలా ఆగిపోకూడదు. స్టార్టింగ్ ఇది చేద్దామా? ఇస్తారా నెంబర్లు? ఓకే, నిండిపోవాలి మందిరం. ఆమేన్. ఆన్లైన్ సక్సెస్ఫుల్గా జరగాలి. ఇవాళ కొంత కారణం ఆ మెయిన్ మందిరంలో సెకండ్ ఇవాళ ఆన్లైన్ అంట, అది కొంచెం దెబ్బ కొట్టింది మనకి. అయినా పర్లేదు, చూడండి వచ్చాం 70 మెంబర్స్ దాకా చూడండి. కానీ ఇంకా రావాలి. నేను అనుకుంది 200 మెంబర్స్ మినిమం వేసుకున్నాను, వస్తారు. అసలు నిండాలి బయటికి. మనం అందరం ఉందామా? ఓకే, నెంబర్స్ ఇస్తారా? మనం పొందుకుంది ఇతరులు ఈజీగా అండి. మన దేవుడు ఏంటో మనం చూపించాలి, పలికితే అవుతుంది. అడుగుడి మీకు ఇయ్యడు అన్నట్లేదా? వెతుకుడి మీకు దొరుకుతుంది, అటుడి పలికితేనే కదా. ఆది కాండంలో మూలవాక్యం అదే కదా, మనకి అన్నీ తెలుసు కదా. మనం చెబుదాం, మనం పొందుకుంది మన క్రైస్తవుల్లోనే ఉన్నారు. అసలు బయట వాళ్ళకే ఎందుకు? వాళ్ళకి ప్రార్థనకి జవాబు రావట్లేదని పక్కన పడేసి అసలు ప్రార్థన లేరా? మన వాళ్ళకే చెబుదాం. ముందు మనం మారితే తర్వాత వాళ్ళ సంగతి చేద్దామా? ఈ ఉద్యమం స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా! ఈ రెవెల్వల్ నిజంగా ఈ మందిరం నిండిపోవాలి. సాతాను తల చితికిపోయింది, వాడి తోక కూడా మనం తొక్కి వేయాలి. హల్లెలూయా! హల్లెలూయా! ఈ చిన్న సాక్ష్యం యేసయ్య దీవించును గాక.